సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటాను. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది. ఇంకొక 4 months ఆగితే కనుక 2 years కంప్లీట్ అవుతుంది. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన చాలా చక్కగా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు ఎక్కువగా కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ఈ రోడ్ల మీద అలజడులు సృష్టించటం, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తున్నారు కూటమి. అంటే ఇక్కడ పూర్తిగా చూస్తేనే మీరు వ్యవసాయం అంటున్నారు, రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయకుండా రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు అనే మాట అయితే వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు. అది వాస్తవమే అనుకోవాలంటారా? ఎలా వాస్తవం అవుతుంది? ఇప్పుడు మెగా డిఎస్టీ పెట్టాడు కదా నిరుద్యోగుల కోసం. వ్యవసాయానికి అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు కదా, ఇంకా మహిళలకి పెన్షన్ ఇస్తున్నారు కదా, వితంతువులకు పెన్షన్ ఇస్తున్నారు. ఇన్ని ఇస్తున్నప్పుడు ఎలా మోసం చేశాడని దుష్ప్రచారం చేయటం తప్ప ఏరేది ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక 20 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అసలు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మొత్తం సంక్షోభం తప్పితే అనేది వైసీపీ నాయకులు వాదన సార్. అది ఎలా చూడాలంటారు మరి ఆ వాదన? అసలు వైసీపీ పాలనలో అభివృద్ధి అనే పదానికే విలువ లేదు. అసలు అభివృద్ధే లేదు. అప్పులు తెచ్చి పంచిపెట్టడం తప్ప అభివృద్ధి ఎప్పుడు జరిగింది? అసలు ఏం చేశాడు? ఒక్కటి చేసామని చూపెట్టమనండి. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాను అని ఆయన చూపెట్టగలిగితే దాన్ని నమ్మొచ్చు. ఇవాళ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో సంస్థలు వచ్చినాయి ఈ 50 సంవత్సరాల కాలంలో. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే పోర్టులు మేమే తెచ్చాం, మెడికల్ కాలేజీలు మేమే తెచ్చాం, ఋషికొండలో ఉన్న పెద్ద బిల్డింగ్ మేమే కట్టామనేది వాళ్ళు ప్రధానంగా పోర్ట్రేట్ చేస్తున్న వ్యవహారం. మరి ఋషికొండలో బిల్డింగ్ ఎవరి కోసం కట్టారు? దానివల్ల ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగం ఉందా? 450 కోట్లతో కట్టాడు. అది ఆయన ఉండటం కోసం మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, నేనే ఉంటాను, నేను మహారాజుని అని ఈ రాష్ట్రానికి మా రాజులాగా ప్రవర్తించాడు. ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు. ఆ ఎస్సీలని, ఎస్టీలని, మహిళల్ని. అమరావతి ఉద్యమముల మీద ఎన్ని అరాచకాలు చేశాడో మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చూసాం సార్. ఇప్పుడు ఆయన ప్రధానంగా చెబుతుంది, ఇప్పుడు ఏదైతే కంపెనీలు వచ్చినాయని మీరు ఇందాక అన్నారో, పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయి, ఆ సంస్థలన్నీ మేమే తెచ్చాం అంటే మేము తెచ్చినాటికి వీళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు అనే మాట మరి గుడివాడ అమర్నాథ్ గారు కానీ, ఎందుకంటే ఐటీ శాఖ మంత్రి ఆయనే కాబట్టి గతంలో ఆయన కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పదే చెప్తున్న మాట. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన ఎన్ని కంపెనీలు ఎల్లగొట్టాడు అధికారంలో ఉన్నప్పుడు? ఏ కంపెనీని తీసుకొచ్చారో చెప్పమనండి. ఫలానా కంపెనీ మేము తీసుకొచ్చామని చెబితే దాన్ని ఓకే అనొచ్చు. అలా ఏమి ఉండదు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తిరిగి తీసుకొస్తున్నారు సంస్థలన్నిటి కూడా. అవి ఇప్పుడే ముందు పునాదులు పడుతున్నాయి. అవును సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో మీరు అన్నారు ఇందాక కులాల కుంపట్లు రేపుతున్నారు అని. ఎలా చూడాలంటారు అసలు దాన్ని? అంటే ఈ వైసీపీ నాయకులు వాడుతున్న భాష వల్లే ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంటారా, లేదంటే కావాలని టీడీపీ నాయకులు పర్టికులర్ గా టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న మాట? మరి కావాలని కులాల కుంపటి లేపాలని బూతులు తిట్టిస్తున్నాడు చంద్రబాబు, మన జగన్ గారు. దానికి గొడవలు పెట్టుకుంటున్నారు. దానివల్ల గొడవలు వస్తున్నాయి కానీ లేకపోతే గొడవలు ఏం రావు. మరి గుంటూరులో జరిగిన సంఘటనే సరే ఎక్కడా లేదు. మనకి ఎప్పుడు లేని విధంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి. కానీ అంబటి రాంబాబు గారి భాషా విధానం మీకు తెలుసుగా. అసెంబ్లీలోనే మాట్లాడారు బూతులోళ్ళు. రోడ్ల మీద మాట్లాడతాం పెద్ద ఇదేం కాదు. దానికి కూడా మళ్ళీ రండిరా అని ఇంటి ముందుకు వచ్చి తొడలు కొట్టి రండిరా మీరు ఎవడో ఉంటాడంటే ఎవడైనా రెచ్చిపోతారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఆ రోజు జగన్ అడిగితే ఏంది మీ వాళ్ళు పోటీ చేశారంటే, దాడి చేశారు ఎందుకు అంటే మా వాళ్ళకి బీపీ పెరిగింది అన్నారు. అందరికి బీపీ పెరుగుతుంది కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అది అనలేదు కదా. వైలెన్స్ వద్దు, ఆపండి అని చెప్పాడు. ఆ మాట ఆయన చెప్పడం జగన్ గారు. ఇప్పుడు బయటకు వచ్చి ఏదైతే కనుక ఆ రోజు ఇక్కడ జరిగిన గుంటూరులో జరిగిన యాత్ర కానీ, అటు ఇబ్రహీంపట్నంలో జరిగిన పరామర్శ యాత్రలు కానీ అసలు ఎలా చూడాలంటారు దీన్నంతా? జనం అంతా ఈ జంగిల్ రాజ్యం మీద వ్యతిరేకతతో ఉన్నారు, అందరు నా వెనక మాలే ఉన్నారు అనే మాట అయితే చెప్తున్నారు కదా. అవును, అందుకే అదే చెప్పేది ఆయన. అదేంటి రోడ్ల మీద బళ్ళు, కార్లు రోడ్ల మీద అడ్డం పెట్టి ట్రాఫిక్ ని బంద్ చేసి వాళ్ళకేదో పెద్ద జన సమీకరణ ఉన్నట్టు చూపెట్టడం అట్లా చేస్తున్నారు. కానీ దానివల్ల ఉపయోగం ఏముంది ఆయనకి? ఆయన కావాలని చేస్తున్నాడు అది. ఆ యాత్రలన్నీ అక్కడ విజయవాడలో 2 జాబ్ కొట్టాడు. చంపిన వాళ్ళు కనీసం పరామర్శించకుండా ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయాడు.
ఇంకా ఇది ఎలా చూడాలంటారు? పదే పదే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైసీపీ నాయకులు చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు అనుకోవాలంటే? గట్టిగా ఆయన కావాల్సిందే వైలెన్స్, కావాల్సిందే గొడవలు, కులాలు మతాలను రెచ్చగొట్టి ఓట్లు అడగటమే. కానీ ఆయన ఫలానా అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశాను అని ఓట్లు అడిగే దమ్ము ఆయనకి లేదు. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 20 నెలల పరిపాలన మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? అడ్మినిస్ట్రేషనే, లాండ్ ఆర్డరు అభివృద్ధి కానీ, ఇప్పుడు రైతులకు ఇచ్చేవి కానీ రైతులకి ఇచ్చేసారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ 2 టర్మ్స్ ఇచ్చారు, ఇంకో టర్మ్ ఇస్తాడు ఈ సంవత్సరంలో. అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. దీని మీరు ప్రధానంగా చెప్తున్నారు సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అంటున్నారు కదా, రాష్ట్రంలో వైలెన్స్ పెరిగిపోయింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మా నాయకులకు రక్షణ లేవు అంటున్నారు. మరి రక్షణ లేవు అంటున్న ఆయన మరి అదే సమస్యలపై అసెంబ్లీలో పోరాటానికి మాత్రం ఎందుకని వెనకడుగు వేస్తున్నారు అనుకోవాలంటారు? ఆయనకు అసెంబ్లీలో మాట్లాడడం చేత కాదు. అసెంబ్లీలోకి వస్తే సార్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మంత్రికుంటే ఏనాడైనా విలేకరుల సమావేశం పెట్టారా? మీరు ఇట్లా అడుగుతున్నారు, మీరు అడిగినట్టు నేను చెప్తున్నాను. ఆయన ఏనాడని పెట్టాడా? రికార్డు చేసి ఇస్తాడు. అది ఆయనకు మా అడ్మినిస్ట్రేషన్ రాదు, పరిపాలన రాదు, ఏమీ లేదు, రౌడీజం తప్ప. మీరు రౌడీజం అంటున్నారు సార్. ఆయన అంటుంది ఏంటంటే కనుక రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయింది, దాని మీద పోరాడతాను, ఇక్కడే కాదు ఢిల్లీ దాకా పోరాడతాను, అవసరమైతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతాను అంటున్నారు కదా సార్. మరి ఎక్కనేంటి సుప్రీంకోర్టు న్యాయస్థానాల్లో అందరూ గౌరవించాల్సిందే. ఎక్కితే తెలిసిపోద్ది. సుప్రీంకోర్టు మొన్న చెప్పింది కదా, దేవాలయాల్లో ఆ కల్తీ నెయ్యి విషయం కూడా చెప్పిందిగా. సుప్రీంకోర్టు సిట్ వేసింది, ఆ సిట్లో కల్తీ నెయ్యి ఉంది. కల్తీ నెయ్యి కాదు, నెయ్యే లేదు. అంటే అయ్యో ఇదేం లేదు, కల్తీ జరిగిందంతా చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన తర్వాతే కదా అంటున్నారు. గద్దెనెక్కిన తర్వాత పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు అంత జగన్ ప్రభుత్వంలో మీరు డీల్ చేసినవి అన్నీ కూడా ఆ ట్యాంకర్లు వచ్చినప్పుడు ఈయన శ్యామలరావు గారిని పంపించినప్పుడు ఆయన పట్టుకున్నాడు. అది పట్టుకోకపోతే కంటిన్యూ అయ్యేదేమో, ఆయన వెంటనే పట్టుకున్నాడు 2వ నెలలోనే 3వ నెలలోనే. అది వాళ్ళు అట్లా చెప్పుకోవటానికి సిగ్గుడిసి చెప్పుకుంటారు వాళ్ళు. అట్లా మీరేం భావిస్తున్నారు అసలు తిరుమల లడ్డు వ్యవహారంలో మీరేం భావిస్తున్నారు? ఖచ్చితంగా హిందూ మతాన్ని నాశనం చేయడానికి చేస్తున్నాడు, అంతే. ఎందుకని సార్ ఇప్పుడు అతను కూడా చెబుతున్నారు కదా, నా మతం మానవత్వం అని చెబుతున్నారు కదా సార్ మీరు జగన్మోహన్ రెడ్డి. మానవత్వం సంతకం పెట్టలేదు డిక్లరేషన్ లో, భార్యను తీసుకొని రాలేదు పట్టు వస్త్రాలు ఇయటానికి. మానవత్వం అన్నాడు, రావాలి కదా. మరి ఓవరాల్ గా ఏం చెబుతారు సార్? 2029 అధికారం నాదే అంటున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మరి ఎలా చూడాలంటారు? ఇంక కలగంటమే ఆయన. ఇంకొక 1 టైం ఆయన అడిగింది, ఒక ఛాన్స్ తోటి కథం అయిపోయింది. అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ.